గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చీమదుంప ఆకుతో కూర చేద్దాము. ఇది మా గార్డెన్లో ఉంది. ఆకులు మేము తెంపుకున్నాము. ఒక నియర్లీ 14-15 లీవ్స్ ఉన్నాయి. శనగపిండి దానికి క్లీన్ చేసి జల్లెడ పెట్టి ఉంచాము. తర్వాత కారం, గరం మసాలా, పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ అకార్డింగ్ టు ద టేస్ట్ తీసుకున్నాము. దీన్ని కొంచెం వాటర్ వేసి కలిపేసి పకోడీ లాగా చేసుకున్నాము. కొంచెం చూడండి బ్యాటర్ ఎలాగుందో. ఆ తర్వాత ఆకుకి పైన ఉంటుంది కదా, అది కొంచెం లేయర్ కట్ చేసుకున్న తర్వాత అప్లై చేయాలి. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది నార్త్ సైడ్ చాలా ఫేమస్. బట్ సౌత్ సైడ్ ఎంతమందికి ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కంట టేస్టీగా ఉంటుంది బాగా చేసుకుంటే. సో ఆ శనగపిండిలో వేసిన మసాలా తెలుసు కదా, ఆ తర్వాత ర్యాప్ చేసిన తర్వాత మళ్ళీ అది ఊడిపోకుండా పైనుంచి కూడా కోటింగ్ చేసాము. తర్వాత దాన్ని ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసాము. ఒక 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్లో స్టీమ్ అయిన తర్వాత చల్లబడిన తర్వాతే దాన్ని తీసి రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాక్చువల్లీ మనం ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను పెనం మీదే ఫ్రై చేసుకున్నాను. నేను ఎక్కువ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, బట్ నేను పెనంలో కొంచెం తక్కువ ఆయిల్ అవుతుందని, ఎందుకంటే ఆల్రెడీ ఇది కుక్డ్ ఉంది. సో దానికి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ వేసి ఇలా చేసుకున్న బాగుంటుంది. అది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలా తినేసిన స్నాక్స్ లాగా బాగుంటుంది. తర్వాత మనం ఆల్రెడీ మనం నార్మల్ కూరలో ఎలాగైతే పోపులు అన్నీ వేసుకుంటామో, ఆనియన్, టొమాటో అన్నీ వేసి గ్రేవీ చేసుకుంటాము. ఎల్లుల్లిపాయలు కూడా వేసి ఆ గ్రేవీ చేసుకున్న తర్వాత చూడండి చాలా సాఫ్ట్గా చూడండి ఫ్రెండ్స్, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు దానికి మనం శనగపిండి వాటర్ ఉంది. ఈ వాటర్లో కొంచెం టామరిన్ కూడా వేసాను, ఎందుకంటే అది కొంచెం ఇచ్చింగ్ ఉంటుందని చెప్పేసి. ఏదైనా మనం పులుపులు ఏమైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ గ్రేవీలోనే వీడియో అటు ఇటు అయిపోయింది. పర్వాలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను వీడియో. సో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.